జరిగింది? ఎట్లా లోపాలు కనిపించాయి? ఈ విషయాలను మనం ఆలోచన చేస్తున్నాము. ఏ రీతిగా వాటిని చక్కదిద్దుకోవాలి? ప్రాముఖ్యంగా వారిలో ఉన్న లోపం ఏంటంటే, ఏకీభావము లేదు. కక్షలున్నాయి. ఏక మనసు లేదు. అందుకే ఏకీభావంతో మాట్లాడలేకపోతున్నాడు. ఏక తాత్పర్యం లేదు. కలహములున్నాయి. ఇదంతా కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మాట్లాడినమాట. ఈ సంగతులు వాళ్ళు రహస్యంగా పెట్టుకున్నారు. ఎవరికి చెప్పలే. కానీ క్లోయో అనే సహోదరుడు వెళ్లి పౌలు గారికి ఈ సంగతి చెప్పాడు. అందుకే తెలియవచ్చిన లోపములు అనే అంశం క్రింద మొదటి 6 అధ్యాయాలు మనం ధ్యానించాం. ఆ తర్వాత అక్కడ కొరింథీలో సేవ చేసిన వారు పౌలున్నాడు, పేతురున్నాడు, తర్వాత మరి కొంతమంది సోదరులు సేవ చేసినప్పుడు వాళ్ళందరూ వ్యక్తుల పేర్ల మీద విభజించబడ్డారు. అది సరికాదని చెబుతూ అది ప్రకృతి సంబంధమైన మనస్సు అని అన్నాడు. ప్రకృతి అంటే కేవలము లోకస్తులు అనుసరిస్తారు దాన్ని. నేను జగన్ పార్టీ, నేను చంద్రబాబు పార్టీ అభిమానిని అని అనుకుంటా ఉన్నారే, అవి కేవలము లోక సంబంధమైనవే. లోకంలో అవి చలమని అవుతాయి. ఎందుకంటే వాళ్ళ పార్టీని స్థాపించిన వాళ్ళు వాళ్ళే. కానీ క్రీస్తు యేసులో విశ్వాస మార్గాన్ని స్థాపించిన వాడు క్రీస్తు యేసు. అందులో పరిచారకులు పౌలు గాని, అపోల్లో గాని, కేఫా గాని, అనగా పేతురు గాని, మరెవరైనా సరే. కానీ పరిచారకుల పేరును బట్టి విభజించబోట కేవలము తప్పు అని పౌలు గారు చెప్తున్నాడు అన్నమాట. అది లోపం అని చెప్తున్నాడు. ఇందులో మీకు నాకు పాఠం ఉందా అంటే ప్రతిసారి చెప్పుకున్నా మనకు కూడా పాఠం ఉంది. విశ్వాస కోటిలో కూడా అలాంటి పేర్లను బట్టి విభజించబడుతున్నారు. అలా ఉండకూడదు. తర్వాత కొరింథీలో జాగ్రత్తం ఉండేది. ఎందుకో మనం కొద్ది నిమిషాలు చూస్తాం. వాళ్ళు నమ్ముతారు, ప్రభు నమ్మిన తర్వాత వాళ్ళలో కూడా జాగ్రత్తం కనిపిస్తా ఉంది. నమ్మిన వాళ్ళలో కూడా. ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇది మరీ విశేషం. ఏమి చిత్రం అంటే తండ్రి వారంటే సొంత తల్లి కాదు. ఆ రోజుల్లో బహుభారత్వం కూడా ఉండేది అనమాట. ఉండింది వాళ్ళ మధ్య. తండ్రి గారికి మరొక భార్య ఉంటే ఆ భార్యను ఉంచుకున్నాడట. ఎవరు? మీలో అంటే నమ్మిన వారు కూడా అంటున్నారు. ఇటు జాగ్రత్తము అన్యజనులు నేను జరగదు. కనుక విశ్వాసుల మధ్య అన్యజనులలో లేనంతటి పాపం కూడా ఉండగలదన్నమాట. ఆ దుర్మార్గత ఉండగలదు. తర్వాత కోర్టులకు వెళ్తున్నారు, వ్యాజ్యాలు ఆడుతున్నారు. ఈ రోజు కూడా వ్యాజ్యాలు ఆడుతున్నారు. ఈ రోజు నాకు ఫోన్ చేసినారు. అయ్యా, మా కుమార్తె విషయంలో కోర్టులో ఈరోజు కేసు తెగింది. ఏమైంది అంటే విడాకులు మంజూరు చేసినారు. అబ్బో, ప్రార్థిస్తామని చెప్పాలనా? దేవుడు పాపకు అన్యాయం చేయలేని చెప్పాలనా? పాప విషయమై ఏం చేయాలని అడగాలనా? ఎంతటి ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి ఉన్నారు విశ్వాసులు. మరి వాక్యము ప్రాముఖ్యంగా చూసుకుంటామని చెప్పుకునే బ్రదర్ వారిని గురించి నేను మాట్లాడుతున్నా. ఈరోజు నాతో మాట్లాడాలి బ్రదర్ వాళ్ళే. ఎంతటి దుఃఖర్మిస్తే దిగజారిపోయినా. ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇవన్నీ కేవలము లోపములు అని చెప్తా ఉన్నాడు. అది మనము 6, 7 అధ్యాయాల్లో ఆ విషయాలు కూడా వివరించబడాలని మనం చూసుకున్నాం. ఆ తర్వాత 9, 10 అధ్యాయాలు ఇప్పుడు మనం ధ్యానిస్తా ఉన్నాం. 9, 10 అధ్యాయాల్లో సేవ చేసే సేవకుల జీవితంలో లోపాలు చూపించాడు. 10వ అధ్యాయంలో ఈ లోపములన్నిటినీ పితరుల జీవితంలో కూడా ఉన్నాయి. పితరులు అంటే ఎవరు? మోషే కాలం మొదలుకొని విశ్వాసులు ఉన్నారే, వాళ్ళందరిలో కూడా ఇలాంటి లోపాలు ఉన్నాయి.
మరి వాళ్ళ లోపాల నుంచి మనమేమో పాఠం నేర్చుకోవాలని వాళ్ళ లోపములను దృష్టాంతముగా చెబుతూ 10వ అధ్యాయంలో మనకు పాఠం నేర్పిస్తున్నారనమాట. అది 10వ అధ్యాయం సంగతి. ఒకసారి కొరింథు పట్టణాన్ని గురించి, అక్కడ జరిగిన పని గురించి ఒక్క నిమిషం చెప్పుకొని ముందుకు సాగుదాం. ప్రపంచ పటములో మధ్యలో ఉన్నటువంటి ఐరోపా ఖండంలో ఉంది కొరింథు. గ్రీసు దేశము లేదా అకయ దేశం అని పిలువబడుతుంది. గ్రీసు లేదా అకయ దేశం అని పిలువబడుతుంది. అందులో గ్రీసు దేశానికి మధ్య సముద్రము 2 వైపుల నుంచి చొచ్చుకొని ఇచ్చిందనమాట. మధ్యలో 4 మైళ్ళు మాత్రమే భూభాగం ఉండేది. ఈ 4 మైళ్ళు కూడా రంధ్రాన్ని తవ్వేసేసి మార్గం ఏర్పాటు చేస్తే పడవలు చుట్టూదారులో వెళ్తే చాలా ఆలస్యం. ఫ్యూల్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. పైగా చుట్టూ మార్గంలో దొంగలు ఉంటారు, షిప్ రాబర్స్. చాలా భయంకరంగా ఉంటారు వాళ్ళు, చూడడానికే భయంకరంగా ఉంటారు. వీటన్నిటిని తప్పించుకోవడానికి కొరింథు గుండా ఏర్పాటు చేయని మార్గంలో ఓడలు పోతాయి. అట్లా కొరింథు బ్రహ్మాండమైనటువంటి ఓడరేవు కలిగిన పట్టణం. ఇక్కడికి వచ్చినప్పుడు సరుకులు దించుకోవడానికి, మళ్ళా సరుకులు ఎక్కించుకోవడానికి, ఇంధనము నింపుకోవడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడు నావికులు, ప్రయాణికులు బయటకు వచ్చి తిరిగి రావచ్చు. ప్రొద్దున నుంచి సాయంకాలం దాకా లేదా ఈరోజు రాత్రితో మీకు సమయం ఉంటుంది. షిప్లో ఉండే వాళ్ళు ఉండవచ్చు, బయటకు వెళ్ళాలి వెళ్ళొచ్చు అంటాం అన్నమాట. కొరింథులో కొన్ని దేవాలయాలు ఉండేవి. ఆ దేవాలయంలో దేవదాసులు ఉండేవాళ్ళు. దేవదాసులు వ్యభిచారానికి పనికొచ్చేవాళ్ళు. ఈ నావికులు కానీ ప్రయాణికులు కానీ బయటకు వచ్చి వారితో వెక్కసమైన తృప్తిని పొందుతారు. వెక్కసమైన తృప్తి. అందుకే కొరింథు అనే పట్టణానికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, వాళ్ళ భాషలో కొరింథు అంటే వెక్కసమైన తృప్తి అని అర్థం అన్నమాట. దీని కొరకే వచ్చే వాళ్ళు ఉంటారు. ఆ రోజుల్లో దేవాలయాల్లో ఈ రీతిగా వ్యభిచారం దండిగా జరిగేదన్నమాట. ఈ వ్యభిచారము ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ఇందాక మనం అనుకున్నామే, నమ్మిన వారిలో కూడా తండ్రి భార్యను ఉంచుకునేంత వరకు వెళ్ళిపోయింది. అంత భయంకరత్వం. రెండవది, అక్కడ విగ్రహాలు ఉంటాయి. విగ్రహములు అక్కడికి వెళ్ళినప్పుడు వాటికి బలి అర్పించాలి. బలి అర్పించిన వాటిని తినడం. తింటే ఏముందిలే, తినకపోతే ఎవరేమనుకుంటారో, తింటే నష్టమేమి, నష్టాలున్నాయా అనే అంశాన్ని గతంలో మనము 8వ అధ్యాయంలో ధ్యానించాము. 10వ అధ్యాయంలో ఇంకా వివరంగా మనం చూడబోతాం. పితరుల దుష్ప్రాంతములో నుంచి మనకు బుద్ధి మాటలు ప్లస్ విగ్రహార్పితములను గురించినటువంటి విచక్షణ 10వ అధ్యాయంలో మనకు అనిపిస్తుంది. వివరాల్లోనికి మనం వెళితే ఈ రీతిగా కొరింథు పట్టణంలో 18 దినాలు సేవ జరిగింది. పౌలు గారు సేవ చేసి సంఘం ఏర్పడింది. ఆ వివరాలు అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలోని మొదటి 18 వచనాల్లో మనము చూడగలం. మంచిది. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 9, 10 అధ్యాయాలు 10వ అధ్యాయంలో పితరుల దృష్టాంతముల నుండి బుద్ధి మాటలు. 9లో ఏంటి? సువార్త ప్రకటించు వారి జీవనమును గురించిన, ప్రకటించుటను గురించిన లోపములు చెప్పాడనమాట. వారి జీవనాన్ని గురించి, ప్రకటన గురించి సంపూర్తిగా వినిన తర్వాత మనం ఇంకో విషయం కూడా అక్కడ చూసుకున్నాం. ఏమిటంటే, సువార్త ప్రకటించేవారు సువార్త పనిలో ముందుకు సాగాలి. నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆ పని చేయాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సర్వలోకమునకు వెళ్ళుడి, సర్వజనులను శిష్యులుగా చేయుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడని మార్క్స్ వార్త 16:16లో ఉంది. అదే సమయంలో నేను మీకు ఏ సంగతులు బోధించుతున్నో వాటన్నిటినీ గైకొని వల్లని బోధించండి అని మత్తయి సువార్తలో కూడా ఉందన్నమాట. అట్లా వెళ్ళి పని చేసినప్పుడు అదొక సంపాదన, మనకు ఆత్మల సంపాదన. దాని గురించి వివరంగా 9వ అధ్యాయం నేర్చుకున్నాము. సంపాదించిన వానికి కిరీటము దొరుకుతుంది అంటూ అదొక పందెపు రంగంలాగా పోల్చాడు అనమాట.
కిరీటాలు అందరికి వస్తాయా అంటే అందరికి రావు. ఇప్పుడు నాకు మాత్రమే వచ్చింది. అయితే ప్రభువు ప్రత్యక్షతను అపేక్షించే వారికి కూడా వస్తుందని చెప్పాడు. అలాగే చెబుతూ అది తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చెప్పాడు. ఇక్కడైతే నియమ ప్రకారము పోరాడకుంటే భ్రష్టుడునైపోదునేమో అన్నాడు. ఈ మాటని కొన్నిసార్లు అపార్థం చేసుకోవడానికి వీలుంది. భ్రష్టుడైపోతానేమంటే రక్షణ పోతుందేమని కాదంట. డిస్క్వాలిఫై టు రిసీవ్ ది రివార్డ్. ఈ మధ్య మన వాళ్లకు టీచర్లకు ప్రాముఖ్యంగా క్వాలిఫైయింగ్ టెస్ట్ అని పెడుతున్నారు. క్వాలిఫై అయితే ఇప్పుడు కాకపోయినా మరొకసారైనా ఉద్యోగం వస్తే సెకండ్ బ్యాచ్ లో వచ్చింది అనుకోండి. ఈ రోజు ఇంకో సహోదరుడు ఒక ఫోన్ చేసి మా కుమారుడికి సెకండ్ బ్యాచ్ లో పోస్ట్ వచ్చింది, క్వాలిఫై అయ్యాడు అంటే ప్రభుస్తూ స్తోత్రం చెల్లిస్తామండి అన్నాను. సరే ఇంక నెక్స్ట్ పెళ్లి సంగతి ఆ సంగతి ఏమో మాట్లాడు. సరే క్వాలిఫై అయిన వాడు ఎప్పుడోసారి బహుమానం వస్తుందని గుర్తిస్తాడు. డిస్క్వాలిఫై అయితే లేదు. నాకు నేను క్వాలిఫై కాలేదు కాని వాడికి ఏం లేదనమాట. దేని క్వాలిఫికేషన్ ఇది? బహుమానానికి. రక్షణ మాత్రం శాశ్వతం, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే యోహాను సువార్త 5:24 నా మాటలు విని నన్ను పంపిన విశ్వాసం వచ్చేవాడు నిత్య జీవము కలవాడు. అంటే వాడు తీర్పులోనికి రాడు, వాడి తీర్పు లేదు. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు, అయిపోయింది. జీవంలోనికి వచ్చినాడు. జీవంలోనికి వచ్చిన వాడికి బహుమానం పొందుటకైన తీర్పు ఉంటుంది. ఆ బహుమానం పొందే విషయంలో క్వాలిఫై కాకపోవచ్చు, కానీ జీవంలోనే ఉంటాడు, రక్షించబడే ఉంటాడు. కనుక రక్షించబడి బహుమానం పోగొట్టుకున్న వాళ్ళ గురించి కొరింథీయులకు రాబడిన పత్రిక 3వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూసుకున్నాం. ఒకని పని కాలిపోతే వారికి నష్టం కలుగుతుంది, అంటే బహుమానం పొందటంలో నష్టం కలుగుతుంది. తన మట్టుకు తాను రక్షించబడను అని చదువుకున్నాం. ఆ మాట మన మనసులో గుర్తుంచుకోవాలా. కనుక భ్రష్టులు అంటే రక్షణ పోతుందని కాదు. మంచిది. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. మనం 10వ అధ్యాయంలో 33 వచనాలు ఉన్నాయి. దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన ఇశ్రాయేలు, దాన్ని మనం ఇందాక డిస్క్వాలిఫై అనుకున్నామే. ఇష్టలుగా ఉండకపోతే బహుమానం పొందడానికి డిస్క్వాలిఫై అవుతారు. కొందరు వాళ్ళలో సనిగి సంహారకుల చేత నశించిరి. సనిగిన వాళ్ళు నశించిరి, సంహరించబడిరి. ఈ రెండు కూడా డిస్క్వాలిఫికేషన్ అన్నమాట. బహుమానం పొందడానికి డిస్క్వాలిఫికేషన్. కనుక అక్కడ భ్రష్టుడనైపోదునేమో అంటే నువ్వు నశించిపోయావు, ఇంకా నీకు బహుమానం లేదు, అయిపోయింది, సంహరించబడ్డావు అనే మాటలు ఒకటిగానే మనం చూసుకోవాలి. పదాలు వేరైనా ఇవన్నీ బహుమానములకు డిస్క్వాలిఫికేషన్స్. ఏమేమి డిస్క్వాలిఫికేషన్ కొద్ది నిమిషాలు మనం చూస్తాం. ఈ మాటలు బుద్ధి కలుగుటకే మనకు పితరుల దృష్టాంతం నుంచి వ్రాయబడ్డాయి. ఏంటో పితరుల దృష్టాంతం కూడా మొదటి 13 వచనాల్లో పితరుల దృష్టాంతం నుంచి బుద్ధి కలిగించే మాటలు. ఆ తర్వాత ఉన్న 20 వచనాల్లో బలి అర్పించిన వాటిని తినుట అనే విషయాలు స్పష్టంగా చెబుతాడు. కనుక 13వ వచనం దాకా ఒక భాగము, తర్వాత 20 వచనాలు రెండవ భాగంగా ఉంటాయి. జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వివరాలను మనం వెళ్దాం. మొదటి 5 వచనాలు చూద్దాం. దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన ఇశ్రాయేలు అరణ్యములో సంహరించబడిరి. అబ్బో, సంహరించబడిరి అంటే చనిపోయినారు. బహుమానము పొందే విషయంలో చనిపోయినారు అని ఈ భాగం మనకు అర్థమై చూద్దాం. సరే, ఈ సంగతులు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండేది. అవునా? గొర్రెపిల్ల రక్తంలో విమోచించబడ్డారు వాళ్ళు ఐగుప్తులో. మనకు తెలుసు కదా. ఇంటికి ఒక ఏడాది మగ గొర్రెపిల్లని తీసుకున్నారు.
మొదటి నెల దశమి నాడు 10వ తారీఖు 3 రోజులు పరీక్షించినారు. 11, 12, 13. 14వ తారీఖు వధించినారు. 14వ తారీఖు అంటే పౌర్ణమి. మొదటి తారీఖు ఏమో అమావాస్య, 14 పౌర్ణమి. పౌర్ణమి రోజు తెల్లవారిన వెంటనే పస్కా పండుగ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి, పస్కా పండుగకు ముందు రోజు రాత్రి అంటే పౌర్ణమి. యేసయ్యను సెలువు వేసిన దానికి ముందు రోజు రాత్రి కూడా పౌర్ణమి. అంటే చీకట్లో ఏ కార్యాలు జరగకూడదు, ప్రభువును వాళ్ళు ఏం చేయాలన్నా వెలుగులోనే చేయాలి, అందరి దృష్టి కనిపించేట్టుగా చేశారు. పౌర్ణమి రోజు నిండు పౌర్ణమి మంచిది. ఆ రీతిగా వాళ్ళు గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డారు. గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ కిందకి రాని వాళ్ళు ఐగుప్తు యొక్క రాజు మొదలుకొని చిన్నవాడి వరకు, సేవకుడి వరకు తమ ఇంట్లో జ్యేష్ఠ కుమారుని నష్టపోయినారు. దృష్టాంతముగా జరిగింది. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తమును ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళందరూ సంహరించబడతారు, అనగా చనిపోతారు, ఆత్మీయంగా చనిపోతారు, నరకానికి పోతారు. ఒక మాటలు చెప్తే అంతేనమాట. మరి గొర్రెపిల్ల రక్తం వారు విమోచించబడిన వాళ్ళు ఏమయ్యారు? విమోచించబడిన తర్వాత వస్తూనే ఎర్ర సముద్రం మార్గంలో కనిపించింది. సముద్రము దాటిపోవాల్సి వచ్చింది. భయపడినారు. దేవుడు ఆశ్చర్యంగా సముద్రాన్ని పాయలు చేసినాడు. కుడివైపు నీళ్లు ఉన్నాయి, ఎడమవైపు నీళ్లు ఉన్నాయి. కింద ఆరిన నేల, అది తేమగా ఉన్న నీళ్ళే. పైన మేఘం ఉండింది, చుట్టూ నీళ్ళే. అంటే నీళ్లలో ముంచబడ్డారు అన్నమాట. దానినే మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. 6 లక్షల మంది బాప్తిస్మమైనారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించరే. దీన్నే మనం ప్రభురాత్రి భోజనం అంటామే. అట్లా వాళ్ళు మన్నా తిన్నారు. అది ఆత్మ సంబంధమైంది, పరసంబంధమైంది. అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయం చేసింది. చీల్చబడిన బండల నుంచి నీళ్లు తాగినారు. చీల్చబడిన బండ క్రీస్తే, 4వ చివరిలో. కనుక క్రీస్తు చీల్చబడగా నీళ్లు వచ్చాయో, ఆ నీళ్లు వచ్చాయి. ముందుగా రక్తం వచ్చింది. ఆ రక్తమే మన పాపం మనం కడిగి పవిత్రపరిచింది. మనకు తెలుసు కదా, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. హెబ్రీ 9:22. రక్తం ద్వారా పాపాలు క్షమించబడిన తర్వాత ఆ రక్తమును జ్ఞాపకం చేసుకుంటాం మనం. అయితే రక్తం కాదు కానీ ద్రాక్ష రసమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకే ఆహారం, వేరుబడిన రొట్టెను, చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటామే. ఇది ప్రభురాత్రి భోజనం. అట్లయితే వీళ్ళు గొర్రెపిల్ల రక్తం ద్వారా రక్షించబడినారు, సముద్రంలో బాప్తిస్మం పొందినారు, మేఘము సముద్రంలో ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించినారు. మంచిది. తర్వాత అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. ఈ రోజు పరిస్థితి కూడా అంతేనండి. మా సంఘంలో 50 మంది ఉన్నారు. అంటే 50 మంది ఏం చేస్తారు? రక్షించబడినామన్నారు, వాక్యానుసారంగా బాప్తిస్మం పొందినారు, ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిస్తున్నారు. ఫినిష్, అంతే. వాక్యం వింటారు, కొద్దిగా వాక్యం కూడా వెనుకొని వెళ్ళిపోతారు. వాక్యము వినినా మందిరం వరకే, బయటకు పోతే మళ్ళీ పాత బ్రతికే. బాప్తిస్మం పొందేప్పుడు పాత బ్రతుకుని పాత పెడుతున్నారు పాట పాడతారు. అంటే ఎక్కడ పాత పెట్టినారు? ముందు లంచాలు తీసుకునే చేతులు మళ్ళా లంచాలు తీసుకుంటున్నాయి. ముందు దుర్భాషలు మాట్లాడిన నోరు మళ్ళా దుర్భాషలు మాట్లాడుతా ఉంది. నా నోరు మంచిదిగా చూడు అంటున్నారు. ముందు కొట్టుకున్నవారు ఇప్పుడు భార్యాభర్తలే కొట్టుకుంటున్నారు. ముందు కఠినమైన మాటలు, కోపిష్టి మాటలు, ఇప్పుడు ఇంట్లో పిల్లల మీద కోపం, అల్లుడి మీద కోపం, ఇంటికి వచ్చిన కోడల మీద కోపం ప్రవేశిస్తున్నారు. వాళ్ళ జీవితాలు పాడు చేస్తున్నారు. లోకస్తుల కంటే భయంకరంగా ఉన్నారు.
సిగరెట్లు తాగే వాళ్ళు ఉన్నారు, సినిమాలు తాగే పోయేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఒకటేనా వ్యభిచరించేవారు కూడా ఉన్నారు. ఇంట్లో పని మనిషితో రహస్యంగా జీవించే వాళ్ళు ఉన్నారు. భార్యకు తెలియకుండా జీవించే వాళ్ళు ఉన్నారు. అసలు అట్లా పట్టుబడి రెండో పెళ్లి చేసుకున్న కూడా ఉన్నారు. ఎక్కడున్నారు? సంఘాల్లోనే ఉన్నారు. సంఘాల్లోనే ఉన్నారు. ఉన్నారు. పట్టుబడి భార్యతో విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మీద ఒక ఫోన్ చేశారు నాకు. ఫలానా బాబు మా సంఘంలో భార్యతో గొడవపడి విడాకులు తీసుకున్నాడు. ఏమిటి గొడవ అంటే ఇటువంటి గొడవే. ఆరాధనలో లేచి వాక్యం చెప్తా ఉన్నాడన్నా ఏం చెప్పాలి? ఎటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరించబడేది. కొద్దిమంది ఉద్దేశం ఏంటంటే మరి అయితే వీళ్ళు పరలోకాన్ని పోయింటారా లేదా అని. ఎందుకు కనాను పోలేదు కదా. అరణ్యంలో ఎవరెవరు చనిపోయారు? మోషే కూడా ఫైసల్. మోషే జీవితంలో ఎంత గొప్పవాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు. కానీ ఒక విషయంలో ఇష్టడుగా ఉండలేదు. దేవుని బిడ్డలను నిందించే విషయంలో ద్రోహులారా అన్నాడు. దేవుడు అన్నాడు, నా బిడ్డలను క్రమశిక్షణ చేయమని నీకు అప్పగించాను కానీ ద్రోహులారా అనమని నేను చెప్పలేదు. నా బిడ్డలు ద్రోహులు అవుతారా? ఇంకా చాలు ఇక్కడ రాగను అన్నాడు. ఎంతో బ్రతిమలా అన్నాడు. ఏం లాభం లేదు, నువ్వు ఇక్కడే చనిపోతావు. నీకెందుకు ఇష్టాలు నేను తీసుకొని పోతా. ఇదిగో నీ దగ్గరే ఉన్నాడు యెహోషువ, పని మీద చేయబెట్టు, మేము ఆ పని ఆయనకు అప్పగించాము. నువ్వు ఇక్కడే చనిపోతావు, ఇక్కడే పాతి పెట్టబడతావు. కానీ ఆయన చేయలే. కొంతమంది ఈరోజు మోషే కూడా పరలోకాన్ని పోలేదండి. పరలోకాన్ని పోవడం అంటే సామాన్యం అనుకున్నారా? ఏమనుకున్నారు మీరు? భోజనం చేస్తున్నారు. ఎవరు చెప్పారు మోషే పరలోకాన్ని పోలేదని? మోషేను దేవుడు శరీరంతో పరలోకాన్ని తీసుకొని పోయినాడని ఆ సందర్భంగా అపవాదికి దేవుని దూతలకు ఒక రకమైన సంభాషణ జరిగిందని యూదా పత్రికలో మనం చదువుకుంటాం. సరే, మోషేను దేవుడు పరలోకానికి తీసుకుపోయినాడు లేదు అనే దానికి జవాబుగా ఒక విషయాన్ని మనం చూడొచ్చు. ఏమిటి ఆ విషయము అంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం రూపాంతరపు కొండ వార్తల్లో మనం చూస్తాము. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాన్ని వెంట పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా పోయాను. యేసే పోయినాడు, కానీ ఆయన రూపాంతరం పొందినాడు. ఆయన ముఖం ఇప్పుడు సూర్యుని వల్ల ప్రకాశిస్తుందంట. ఆయన సూర్యుడు అండి. పాత నిబంధనలో నీతి సూర్యుడు అని పిలువబడ్డాడు. పేతురు, యాకోబు వివాహాలు బిత్తరపోయినారు. ఆయన వస్త్రాలు తెల్లగా ఉన్నాయి. ఆయన పరిశుద్ధతను చూస్తారు. చచ్చిన వాళ్ళగా ఉన్నారు. ఇంకోసేపటికి ఇంకిద్దరు కనిపించినారు యేసుతో పాటు. మోషే కనిపించాడు, ఏలియా కనిపించాడు. ఆహా, మోషే కూడా కనిపించాడా? ఏలియా కూడా కనిపించాడు. ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడు? ఏలియాను దేవుడు పరలోకాన్ని తీసుకొని పోయాడు కదా. మరి మోషే, ఏలియాలు వచ్చినాడు, ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచే వచ్చినారు, ప్రభువుతో పాటే వచ్చినారు. ఇప్పుడు చెప్పండి, మోషే పరలోకానికి పోయినాడు లేదా? పోయినాడు. మరి మోషే నశించిపోయినాడే అరణ్యంలోనే. కనుక కనాను చేరుట అనేది బహుమానమును కోల్పోవుట. మోషే ఒక రకమైన బహుమానాన్ని కోల్పోయినాడు. సహించుట అనే బహుమానం కోల్పోయినాడు. సణిగినాడు. ద్రోహులారా అన్నాడు. నా బిడ్డలు ఎవరనుకున్నావు? ద్రోహులారా అంటావా? జాగ్రత్త సుమండి. సంఘ పెద్దలు, స్వార్థికులు కూడా ఈరోజు సహోదరుల మీద ఇష్టం వచ్చిన పెత్తనాలు చేస్తున్నారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు.
సహోదరులు కూడా ఒకరి మీద ఒకరి మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు ఎవరైనా సరే నీ ఎదుతున్న సహోదరుడు మోసేలాగా మరి ఒకవేళ ఇశ్రాయేల్ లాగా దారి తప్పిన వాళ్ళు కావచ్చు, పాపం చేసిన వాళ్ళు కావచ్చు. నోరు తెరిచి వాళ్ళ ద్రోహురాలంటే నీ మీద చర్య తీసుకున్నారు. దేవుడు గుర్తుంచుకోండి, నీ బహుమానాన్ని కోల్పోతావు. కనుక కణాను చేరుట అనేది బహుమానంతో పోల్చబడాలి కానీ రక్షణతో పోల్చబడకూడదు. గుర్తుంచుకోండి, అలాంటి తప్పు మీరు ఎప్పుడు చేయదు. కనుక ఇశ్రాయేల్ వీళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళిన వాళ్ళే, అయితే బహుమానం కోల్పోయినారు అని చెప్తూ దేవుడు వారు ఆశించిన ప్రకారం వాళ్ళు ఎందుకు బహుమానాలు కోల్పోవాల్సి వచ్చింది, ఎందుకు నశించినారు వాళ్ళంటే ఆశ. పరలోకం నుంచి వచ్చే ఆహారం తింటున్నా అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలిసినానా, ఈ చవిసారం లేని ఆహారం ఉన్నారు. పరలోకపు ఆహారం చవిసారం లేని ఆహారం ఉంటే నువ్వు తినే చవిచార ఆహారమా? ఉల్లిపాయలు లేవే, తెల్లగడ్డలు లేవే, కీరకాయలు లేవే, కూరగాయలు లేవే, పాయలు లేవట. కానీ దేవుడు తన బిడ్డలకి ఏమిస్తాడు? ఫలముల చేత నిండిన దేశాన్ని ఇవ్వబోతుంటే కొద్ది రోజులే కాయలు పాయలు తినాల్సింది. దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా చూశారు కదా వాళ్ళు. కనాను వేగు చూడడానికి వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చిన ఫలాలు. ఒక గెల ద్రాక్ష గెలను 2 బలవంతులు మోసుకొచ్చినారండి. ఒక్క గెలను. ఈరోజు మనకు మార్కెట్లో దొరికే ద్రాక్ష గెలలు చికెన్ వేలుతో 5 గెలలు ఎత్తచ్చు మనం. ఇంకా మీరు 10 గెలలు ఎత్తారేమో, నేనైతే 5 ఎత్తాగలిస్తాను. ఆ ఒక గెలను 2 మోసుకొచ్చినారు. 2 మోసుకురావడం అంటే ఒక్కడు 100 కేజీలు బరువు అనుకోండి, అందాసుగా 100 కంటే ఎక్కువ తీసుకురాగలరు. బలాఢ్యులు కదా వీళ్ళు. ఒక గెల 200 కేజీలు బరువు ఉందన్నమాట. అటువంటి ఫలములను దేవుడు ఇస్తానని చెబితే దాని విషయమై ఎదురు చూడకుండా మా కీరకాయలు లేవే, దోసకాయలు లేవే, ఉల్లిపాయలు లేవే, కాయలు ఫలములు కాయలకు ఫలము తేడా లేదా? ద్రాక్ష ఫలమే అనుకోండి, ఫలానికి రాకముందు పరిపక్వం రాకపోతే కాయగా ఉంటే రుచి ఉంటుందా? కానీ కాయలు కావాలంట. కనుక లోకంలో మానవుడు కూడా లోక సంబంధమైన కోరికలు కోరేవాడుకున్నాడు. విశ్వాసులు కొన్ని రకాలుగా ఉంటారని మనం 3వ అధ్యాయంలో చూసుకున్నాం కదా. మీకు తెలుసు, 3వ అధ్యాయంలో వివరించిన నేను ఊరికి చదువుతాను. ఆత్మ సంబంధులు ఉంటారంట, శరీర సంబంధులు ఉంటారంట. 4వ వచనం చూడండి, ప్రకృతి సంబంధులు ఉంటారంట. శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులు అంటే రక్షించబడి ఆత్మీయంగా ముందుకు సాగేవాళ్ళు. శరీర సంబంధులు అంటే రక్షించబడినారు కానీ అయితే శరీరాన్ని చెప్పుడు ఆలోచన చేస్తారు. కీరకాయలు, ఉల్లిపాయలు, సులభాలు ఏమైనా అనమాట. ప్రకృతి సంబంధులు అంటే లోకములో ఉన్నటువంటి తప్పుడు సౌఖ్యాలు లేవే అనుకునే వాళ్ళు ఉంటారు. ప్రకృతి కేవలం లోకస్తులు, ఇంకేం మార్పు లేదనమాట. అయితే వీళ్ళు ముగ్గురు నమ్మిన వాళ్ళేనా? నమ్మిన వాళ్ళే. కానీ గుర్తుంచుకొని నమ్మిన వాళ్ళ మధ్య నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి సడిగినారంటే ఇశ్రాయేల్ మధ్య వారితో కొద్దిమంది అన్యులు కూడా వచ్చారట. వారితో కూడా వచ్చినటువంటి అన్యులు లోకస్తులు వచ్చినారు. వాళ్ళు సణుగుతున్నారు. మరి రక్షించబడిన వారి మధ్యనే ఉన్నారు. వాళ్ళు కూడా మన్నా తిన్నారు. వాళ్ళు కూడా చీల్చిన బండ నీళ్ళు తాగినారు. వాళ్ళు కూడా అరసముద్రం దాటించినారండి. ఇది గొర్రెపిల్ల రక్తములో మునిగిన అనుభవం ఉందా అంటే ఆ రక్షణ అనుభవం లేని వాళ్ళు ఉంటారు. నేను ఒక ఉదాహరణ చెప్పాను మీకు అప్పుడు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఒక తండ్రి తల్లి మంచి ఆత్మీయులంట. వాళ్ళకి 6 మంది పిల్లలు పుట్టారు. 6 మందిని చిన్నప్పుడు కూర్చోబెట్టి వాక్యాలు నేర్పించినారు, ఇంట్లో పాటలు పాడించినారు. 6 మందిని సండే స్కూల్ పంపించినారు. 6 మందికి సండే స్కూల్లో బహుమానాలు వచ్చినాయి. కానీ పెరిగి పెద్దవుతుండగా
అయితే వాడు నిజంగా రక్షించమన్నాడు, వాక్యానుసారంగా బాప్తిసం పొందినాడు, ఆత్మీయుడిగా జీవిస్తా ఉన్నాడు. రెండో వాడు కూడా ముందుకు వచ్చాడు, రక్షించబడ్డాడు. కొంతకాలం అయిన తర్వాత అమ్మ బాప్తిసం తీసుకున్నాడు. సంఘంలోకి వచ్చి రొటేషన్ పాల్గొంటున్నాడు, చాపలు ఎత్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన జరుగుతుంది, అందరికి వందనాలు చెప్తున్నాడు. కానీ మొదటి వాడంత ఆత్మీయ చురుకుదనం లేదు. వీడికి ఎప్పుడు శరీర కోరికలు. డాడీ నేను ఫలానా కొనుక్కుంటాను, ఫలానా కావాలి నాకు అంటా ఉంటాడు అనమాట. మూడో వాడు ఉన్నాడు, వాడు కూడా అన్నాళ్ళు ఇదే నమ్మినా అని చెప్తే అందరు అడుగుతారు రక్షించమన్నా, నమ్మినా అన్నాడు. నమ్మినట్టే ఉన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆయన కేవలము లోకస్తులాగా ఉన్నాడు. నాలుగో వాడు ఉన్నాడు, అసలు నమ్మలే. కానీ తల్లిదండ్రులకి వేదన కదా, ఇంట్లో చెప్తా ఉంటే నమ్ముతాలన్నా నమ్మినా అన్నాడు. ఆయన సంతోషంలో బాప్తిసం ఇచ్చినాడు. రొట్టెలో పాల్గొనాలా నువ్వు? కూర్చొని పాల్గొన్నాడు. నమ్మలేదు. నమ్మని వాళ్ళు కూడా ఉంటారా? ఈరోజు సంఘాలు ఉన్నారు. మీరేమనుకోకపోతే కొన్ని సంఘాల్లో పెద్దలుగా ఉండేవాళ్ళు రెస్పాన్సిబుల్ బ్రదర్ పేరు పెట్టుకున్నారు. అసలు ఆయనకు రక్షణ ఉందా అనే ప్రశ్న బయలుదేరిన సందర్భాలు కూడా ఉన్నాయండి. మరి దుర్భాషల అబ్బో ద్రోహులారు కాదు, భయంకరమైన మాటలు, పెద్దవాళ్ళు ఈరోజు నోట్లో మాట బ్రహ్మాండంగా ప్రసంగాలు చేస్తారు, సుదీర్ఘమైన ప్రార్థనలు మోకాళ్ళ మీద చేస్తారు. డ్రెస్ కూడా తెల్ల చొక్క తెల్ల ప్యాంటే ఉంటుంది, బైబిల్ ఎప్పుడూ చేతిలో ఉంటుంది. కానీ ఎవరిని ద్వేషిస్తారో ఆ ద్వేషించేవాడిని బండబూతులతో తిడతారు. ఈ మధ్య ఒక ఆయన పెట్టినాడు, యూట్యూబ్ లో పెట్టారండి, కానీ స్పీచ్ మార్చేసినారు. దేవుని పిల్లలు అంటే భయంకరమైన పని చేస్తారా? చేస్తున్నారంట. ఆడియో మార్చేసినారు. అది ఆయన మాటలు కాదు. ఈ చెప్పిన ఆయన గొప్ప భక్తిపరుడే. ఇప్పటికి కూడా ఎవరి విషయమై చెప్తున్నాడు, వాళ్ళు గొప్ప భక్తిపరులే. వాళ్ళు సంఘాలు సేవ చేస్తున్నారు, వీళ్ళు సంఘాలు సేవ చేస్తారు. దేవునికి ఇష్టలుగా ఉండకపోయినాయి. ఈ రాత్రి మాటలు వింటున్న నీ జీవితం దేవునికి ఇష్టంగా ఉందా? ఉందా లేదా ఒకసారి పరీక్షించుకుని. ఆయన రాత్రి భోజనాలు ఆచరిస్తున్నావు, చక్కగా వర్తమానం చెప్తావు, చక్కగా స్తుతులు చెల్లిస్తావు, సంఘ పెద్దగా ఉన్నావో సువార్థికుడుగా ఉన్నావో, కానీ నీ నోరు జారి ఎన్నిసార్లు భయంకరమైన మాటలు మాట్లాడినావు, దేవుడికి ఇష్టమైన మాటలు మాట్లాడినావు, ఇష్టడుగా ఉండలేకపోతున్నావు, ప్రేమ చూపలేకపోతున్నావు. మరి ఏమైతుంది? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11:28 వివేచింపక తిరిగి రాగివాడు రాత్రులను పాల్గొంటున్నాడు, శిక్షా విధి కలుగు చేసుకుంటున్నాడు. ఏం శిక్ష? బలహీనుడు అవుతాడు, రోగులు అవుతారు, మరణిస్తారు. మరణిస్తాను కూడా నిద్రిస్తారు. అంటే నమ్మిన వాళ్ళు కదా వీళ్ళు, నమ్మిన వాళ్ళు నిద్రిస్తారు. నమ్మిన వాడు చనిపోతే మరణం. కనుక ఈరోజు సంఘాల్లో అన్ని రకాలైన మనుషులు అవి గుర్తుంచుకోవాలి. కనుక మీ మట్టుకు మీరు పితల నుంచి మీరు చూడండి, పందెపు రంగంలో పరిగెత్తేట్టుగా మీరు ఉండాలి. కానీ బూతు మాట్లాడుకుంటూ, గలాటలు చేసుకుంటూ, కొట్లాడుకుంటూ, ఒకరినొకరు నిందించుకుంటూ, అబద్ధికులు అనే పేరు పెట్టుకుంటూ, ఒకరిని మరొకరు ద్రోహులు అనుకుంటూ, అన్యాసం అనుకుంటూ ఉంటే అది దేవునికి ఇష్టము కాని మార్గం. బహుమానాన్ని కోల్పోతారు, గుర్తుంచుకోండి. రక్షించబడ్డావా? శాశ్వతంగా రక్షించబడ్డావు, మంచిదే. కానీ సనుగుతూ ఉంటావా? నశిస్తావు, గుర్తుంచుకో, మంచిది. 11-13 వచనాల్లో ఈ సంగతులు దృష్టాంతంగా ఇశ్రాయేలు వారికి సంభవించినాయి. మనం యుగాంతమందు
మనకు బుద్ధి కలుగుట్టుగా వ్రాయబడినాయి. తాను నిలుచున్నాను తలుచుకునేవాడు ప్రతివాడు నేను బాగున్నా అని చెప్పేవాడే. నేను బాగున్నా వాడే బాగాలేడు. నేను నిల్చున్నా, పడకుండా జాగ్రత్తగా చూసి పడిపోయిన వాడు కూడా నాకేమంది బాగున్నా నేను. పడిపోవడానికి కొన్ని కారణాలు. ప్రభువుకు దూరం అయితే పడిపోతాం, శోధనలో పడిపోగలం. దేవుడు శోధిస్తాడా? శోధిస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధించడు అని లేదు చూడండి. ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంటే శోధించేవాడు ఆయన కాదు, కానీ శోధించబడ్డానికి సెలవిస్తాడు అన్నమాట. అది మాట అర్థం. ఒకవేళ ఆయనే శోధించేవాడైతే మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించడు అని ఉండేది. శోధింపబడనీయడంటే శోధించేవాడు మరి ఒకడు. ఎవరు శోధించేవాడు? శోధించేవాడు అపవాది. ప్రభు అంతటి వాడిని విడిచిపెట్టలే. నేను సేవ చేస్తానని ప్రభు వచ్చినప్పుడు వెంటనే అరణ్యాన్ని తీసుకుని పోయి 40 రోజులు శోధించినాడు. శోధన సహించిన వాడు ధన్యుడు. దేవుడే శోధనకు అప్పగిస్తాడు. నా బిడ్డ శోధిస్తావా? ఇది ఆయన విశ్వాసాన్ని శోధించు. ఇంతవరకే. శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన కిరీటము పొందుతాడు. మనం ముందే అనుకున్నామే, డిస్క్వాలిఫై కాకూడదు శోధనలో. 9వ అధ్యాయంలో డిస్క్వాలిఫై అయిన వారు ఉన్నారు. ధన్యుడు అవుతావా శోధన నిలిస్తే? లేదా నెల పడిపోతే భ్రష్టుడు అవుతావు. దేవుడు కీడు విషయమై శోధింపబడ్డాడు. కీడు నువ్వు చేయాలనే ఉద్దేశం కాదు. అసలు ఆయన ఎవరిని శోధించాడు. కనుక శోధించినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనుకోదు. మరి సైతాన్ని శోధిస్తాడు. నిజమే. ఎట్లా శోధిస్తాడు తెలిసిన? స్వకీయమైన దురాశల చేత చేయడం. నీకేమేమి ఆశలు ఉన్నాయో, ఆశలే కాదు దురాశలు కూడా ఉన్నాయి. నాకు దురాశలు లేవని చెప్పగలవా? నేను చెప్పలేను. ఎవరైనా చెప్తా ఉంటే మోసగాళ్ళు. నీ శరీరం నీకున్నంత కాలం దురాశలు ఉంటాయి. దురాశల చేత ఈర్వబడుతూ ఉంటావు కూడా. అవకాశం దొరకలేదు కాబట్టి నువ్వు చేయడంలే, దొరికితే శుభ్రంగా చేస్తావు. అలాగే నువ్వు ఏడుపడుతున్న కారణాన అపోవాది నిన్ను ఆ దురాశ విషయమై శోధిస్తాడు అన్నమాట. మరలు కొల్పుతాడు. నువ్వు మరలు కొల్పడతావు, శోధించబడతావు. సైతాను శోధించాలని అంటాము, నిజమే. అయితే గుర్తుంచుకోండి, శోధించబడడానికి సెలవిచ్చిన వాడెవరు? ప్రభువే. తండ్రి కొడుకును టెస్ట్ రాయమని ప్రోత్సహిస్తాడు. మనల్ని రాయమంటాడు ఈ టెస్ట్. నాకెంత కష్టమో ఆయనకేం తెలుసు. ఆయన పరీక్ష రాకరింటికి వస్తే ఎట్లా? పరీక్షలు అంటే పిల్లలకి ఇష్టంలా. సంవత్సరం అంతా తిరుగుతారు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు మనకు పెట్టే పరీక్షలు విచిత్రమైనవి. 13వ వచనం చూడండి. మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవించదు. అబ్బా, నాకు వచ్చిన శోధన మీకేం తెలుసనా? నీ కాదు, అందరికీ తెలుసు. నీకంటే ముందు చాలా మందికి వచ్చింది అది. అబ్బా చేత కదనా? ఎందుకు కాదు? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడేయడు. అంటే ఇది ఉద్దేశం ఏం తెలిసిన, దీని తలపు ఏం తెలిసిన, నువ్వు 10th క్లాస్ వాడు అనుకో, సైతాన్ వచ్చి నేను BA పరీక్ష పెట్టమంటావా అంటే దేవుడు పెట్టమంటాడా? లేదు, వాళ్ళు సహించలేరు, వాళ్ళ చేత కాదు. కలిసి ఇంటర్మీడియట్ పరీక్షనే పెడతాను, లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష పెడతాను, లేదు. 10th క్లాస్ పరీక్ష పెట్టాల. సహింపగలిగినంత అంటే తన స్టాండర్డ్ అంతా పెట్టాల. అదే లెవెల్ పెట్టిస్తాడు. కొన్నిసార్లు లోకంలో పొరపాటు జరుగుతూ ఉంటాయి. సిలబస్ లో లేని క్వశ్చన్లు ఇస్తారు. ఇస్తే పిల్లలు గొడవ చేస్తే ఏం చేస్తారు? వీళ్ళని ఇష్టం వాళ్ళు ఆ మార్క్ అందరికి యాడ్ చేస్తారు.
లోకంలో నా పద్ధతి ఉందే, మరి దేవుడు చేయడా? అది సిలబస్ లో లేని ఇవ్వడు ఆయన. అసాధ్యమైంది నీకు అసాధ్యమైంది ఇవ్వడు. అంతేకాదు, తర్వాత మాట మీరు చూడాలి బాగా. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగు చేయను. టెస్ట్ పెడతాడు, ఆన్సర్ షీట్ కూడా ఇస్తాడండి. క్వశ్చన్ పేపరే కాదు, నువ్వు ఎంతసేపు చూసి రాయడం అంతే. అవునా? శోధనతో పాటి ఏమిస్తాడు? తప్పించుకొని మార్గం. లోకములు ఏ పరీక్షలో కూడా పరీక్ష పేపర్ ఇస్తారు, ఆన్సర్ షీట్ ఇస్తారు, నువ్వు రాయాలి సొంతగా. కానీ ఆన్సర్స్ కలిగిన పేపర్ ఇవ్వరు. మరి ఏమేం చేస్తాడు? తప్పించుకున్న మార్గాన్ని కూడా మీ ప్రక్కనే పెడతాడు అనమాట. ఆయన చెప్పినట్టుగా చేస్తా ఉండి చాలు, తప్పించుకొని వెళ్ళిపోతావు. నువ్వు ధన్యుడివి, నీ కిరీటం వస్తుంది. కనుక గుర్తుంచుకోండి, ఆత్మీయ జీవితంలో బహుమానం పొందుతున్న అంశంతో 9వ అధ్యాయం ముగించబడి ఈ 13వ వచనం దాకా బహుమానం పొందుట అంటే ఏంటో, ఎట్లా పొందగలమని చెప్పాడు. మరి మీరు ప్రయత్నం చేసి బహుమానం పొందుతారా? మీ ఇష్టం. లేదనుకుంటారా కూడా మీ ఇష్టం. మరికొద్ది నిమిషాలు, మిగిలిన విషయాలు మనం చూడాలి కాబట్టి ఇక్కడ ఆగి వెళ్ళిపోదాం. ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. విగ్రహారాధన. కొరింథీయులారా, మీ దేశంలో విగ్రహాలు చాలా ఉన్నాయి. మీ పట్టణం కొరింథు పట్టణంలోనే వందల కొద్ది దేవాలయాలు, విగ్రహాలు, దేవదాసులు అందులో ఉన్నారు. విగ్రహారాధన, విగ్రహార్పితములు, దేవదాసులతో వెక్కసమైన తృప్తి, ఇవన్నీ మీ పట్టణంలో ఉన్నాయి. కానీ ఇవి మీలో ఉండకూడదు. దూరం 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 పోతానులన్నా. ఏమి కంటే ఏమి చూస్తా ఉన్నా, ఊరికే చూసేది కాదు, పారిపోవాలి. ఉంటే ఏమి ఉండేది కాదు, అసలు ఉండకూడదు, పారిపోవాలి. తర్వాత 2-3 అంశాలు ఉన్నాయి, చూద్దాం. బలి అర్పించిన వాటి తిరుట. అసలు బలి అర్పణ అంటే ఏంటి అని చెబుతూ ముందు మనకు ఒక బలి కూడా జరిగింది కదా. హెబ్రీ పత్రిక 13:8 వచనంలో మనకు ఒక బలిపీఠం ఉన్నది. 8 నుంచి 13 వచనాలు చూస్తే మనకు కూడా బలిపీఠం ఉంది. అక్కడ అర్పించే బలిపీఠం మీద అర్పించే బలు మనం కూడా తింటామట. ఇది మన బలిపీఠం. కల్వరి శిలువే మన బలిపీఠం. అక్కడ ఏం బలి జరిగింది? క్రీస్తు శరీరమే బలి చేయబడింది. ఆ రొట్టెను, బలి చేయబడిన రొట్టెను, శరీరాన్ని రొట్టెగా తింటున్నాం, కారిన రక్తాన్ని రసం లాగా చేస్తున్నామే, ఆచరిస్తున్నాం కదా. అవునవును. బుద్ధిమంతులతో మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతులు మీరు ఆలోచన చేయండి. మనము దీవించు ఆశీర్వచన పాత్ర. మనము దీవించు ఆశీర్వచన పాత్ర. దేవుడు ఆశీర్వదించి మనకిచ్చిన పాత్రను మనము దీవించు అనేది. కానీ మూల భాషలో ఉన్న పదానికి స్తుతించు, దీవించు అనే 2 అర్థాలు ఉన్నాయన్నమాట. కనుక సరిగ్గా దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనము స్తుతించు ఆశీర్వచన పాత్ర ఇది. మనం స్తుతిస్తామంతే. రొట్టె రసం మనం ప్రార్థన చేస్తే దాంట్లో మన ద్వారా ఏం ఆశీర్వాదం వస్తుంది? నువ్వు దీవించినా రాదు, అసలు నీ దగ్గర దీవెనేముంది? దీవించిన వాడు ప్రభు, ఆశీర్వదించిన వాడు ప్రభు పాత్రను. దాని కొరకే మనం స్తుతిస్తామంతే. క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే మనము విరుచు రొట్టె, క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే. ఇక్కడ చిన్న మాట అనుకో, నేను పక్కకి ఆలోచన చేస్తాను. మనము విరుచు రొట్టె, మనము స్తుతించు ఆశీర్వచన పాత్ర. చాలా సంఘ పెద్దలు, సేవకులే రొట్టె కోసం ప్రార్థన చేయాలంటున్నారు. తప్పు. అప్పుడు పౌలు గారు ఏమనాలా? నేను విరిచి మీకు ఇచ్చిన రొట్టెను మీరు తినటం అనాలా? నేను స్తుతించి మీకు ఇచ్చి ఆశీర్వచన పాత్రను అనాలా? అనలేదు కదా. నేను విరుచి మీకు ఇచ్చి రొట్టె అన్నాడా? మనము విరుచు రొట్టె అనగా క్రీస్తు నమ్ముకొని ప్రభుతో సమాధానంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రొట్టె కొరకై సోదు చెల్లించి వినవచ్చు. కానీ ఇక్కడ తొందర ఏమంటే, మన మధ్య అందరూ ఎట్టున్నారు? కొద్దిమంది ప్రకృతి సంబంధులు ఉన్నారు, శరీర సంబంధులు ఉన్నారు, ఆత్మ సంబంధులు ఉన్నారు,
పసిపిల్లలు లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా పాలు తాగే వాళ్ళు ఉన్నారు, బలం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు పరిగెత్తుకొని వస్తారనమాట. నేను చేస్తాను. అందుకని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్దలు కానీ పరిచారకులు కానీ సామాన్యంగా ఈ పరిచయం వాళ్ళకి అప్పగిస్తారు. కానీ నిజానికి అందరికీ స్వతంత్రం ఉంది. అయితే అలాంటి వాళ్ళు రాకుండా మిత్తం మనం ఈ పని చేస్తున్నాం. కనుక ఏది కరెక్ట్ ఏది తప్పు అని మనం ఆలోచించి తీర్మానించడం కాదు, కానీ ఉన్న విషయాలు మనం ఆలోచన చేసుకోవాలి. కనుక ఎవరైనా సరే సంఘములో ప్రభుతో సమాధానంగా ఉండేవాడు వచ్చి రొట్టెను విరిచి పాలు పొంగులు పొందవచ్చు. అందుకే కొన్ని సంఘాల్లో నేను గమనించాను ఒకసారి, పెద్దలు పరిచారకులు అందరూ బలొచ్చి నిలబడతారు, అందరూ రొట్టె మీద చేతులు వేస్తారు. అది పెద్ద సంఘం అనుకోండి, కానీ పెద్ద రొట్టె ఉంటుంది అనమాట. అందరూ పట్టుకున్న పల 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 విరిచేటప్పటికి 3 నిమిషాలు పడుతుంది చిన్న చిన్న ముక్కలుగా. 500 మంది 500 ముక్కలు చేయాలంటే ఒకడే చేస్తే కష్టం కదా. అందుకని మనము అందరం చేయొచ్చు, అందరూ కలిసి అయినా చేయొచ్చు, మనలో ఎవరైనా చేయవచ్చు. అయితే దాంట్లో తొందరను బట్టి మనం రిస్ట్రిక్ట్ చేసామని నేను చెప్పిన మాట కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం అందరము ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొచ్చున్నాం. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఒకే శరీరమైనాం, ఒకే శరీరం. కానీ మనలో ద్వేషాలున్నాయి, కలహాలున్నాయి, ఒకరినొకరు ద్రోహులారా అనుకుంటా ఉన్నాం. అనుకున్నారంట. శరీర ప్రకమైన ఇశ్రాయేలు వారిని చూడి మరి బలి అర్పించిన వాటిని తినివారు బలిపీఠంతో పాలువారు కారా? ఇప్పుడు ఎవరు ప్రభు బలిలో పాల్గొంటున్నారు? ఎవరు బలిపీఠములో క్రీస్తు యేసు వారు చేసిన కార్యమును జీవితంలో అనుభవిస్తున్నారో వాళ్ళే పాల్గొంటారు. మరి మిగిలిన వాళ్ళు తినొచ్చా? తిన్నా ఏం లాభం లేదు మనకు తెలుసు. అట్లాగే లోకముల విగ్రహాలకు బలర్పించే వాళ్ళు ఉన్నారు. ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదనైనను ఏమైనా ఉందా? అది తింటే నీకేమైనా దోషం వస్తుందా? సైతాన్ వచ్చి వెంటనే పట్టుకుంటాడా? లేదు లేదు, ఏం లేదు. తిన్నా ఒకటి తినకపోతే ఏం కాదు నీకు. ఉందా? ఉన్నదని చెప్పేదనా? లేదు లేదు. ఈ మధ్య పెద్ద మతోన్మాదాలకు మేము మా దేవాలయంలో పెట్టిన పూజ పెడితే మేము అందరం తింటాము, మీరు తినరి, కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చి మీ ప్రసాదం మేము పుచ్చుకుంటామన్నాను. దీని ప్రసాదం అంటారు వాళ్ళు. సరే ఏమని అనుకోండి, ఇది పుచ్చుకుంటే మీకేం రాదయ్యా, మరి మాది పుచ్చుకుంటే కూడా మీకేం రాదు కదా, కనీసం సహవాసం కోసం మీరు పుచ్చుకోరే అంటే ఒక ఆయన తెగించి నేను తింటాను, నాకు తెచ్చిపెట్టండి అన్నాడు. తిన్నాడు. ఏమన్నా ఏమేం లేదు లేదు. కనుక తినడం ఏం కాదు, తినకపోతే ఏం కాదు. అందుకని ఆచార ప్రకారం తిందామా? ఆచార ప్రకారంగా తినకూడదు. ఎందుకు? అన్య జనులు అర్పించు బలులు దేవుని కాదు దైవములకి అర్పిస్తున్నారు. మరి మీరు దైవములతో పాలువారు, మీరు ప్రభువున మీద మీరు దేవుని బలిపీఠం మీద అర్పించడం తింటే దేవునితో పాలువారు. మరి దయాలకు అర్పించే వాటిని మీరు తింటే దైవంతో పాలువారు అవుతున్నారనే, కానీ దాని ద్వారా మీకు ఏదో రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయని చెప్పలే. అసలు మీరు అయోగ్యంగా తింటేనే రోగం మీకు బలహీనతలు రోగాలు వస్తాయి. దాని ద్వారా రోగాలు రావు. కానీ బలిపీఠమును ఏ దేవుని పేరు అర్పిస్తున్నారు దాంతో మనం పాలువారమా? కాదు కదా. పాలువారం కాదు కాబట్టి తినొద్దండి. ఒకవేళ ఇలాంటి సందర్భం వచ్చింది అనుకోండి, తింటే ఏమైనా అవుతుందా? ఏం కాదు, మా దాంట్లో శక్తి ఉంది, ఏం లేదు. అటువంటి సందర్భాలు వేరు. కానీ యూనివర్సల్ గా రొటీన్ తింటూ ఉండకూడదు. మనము ఇంతకు ముందుగా 8వ అధ్యాయం ధ్యానించినప్పుడు ఎవరైనా విందుకు పిలిస్తే పోతే ఎట్లా? హోటల్లో మీరు పోయినా కానీ పైన 3 పటాలు పెట్టింటారు. 3 పటాలు దగ్గర తీసుకొచ్చిన వాటి ఫస్ట్ అక్కడ పెడతారు. ఆ హోటల్ ఆయన పెట్టిన తర్వాత అక్కడి నుంచి తెస్తూ నీకు వడ్డిస్తూ ఉంటాడు. అది తింటే ఏమైనా దాంట్లో వచ్చిందా? ఏం లేదు. అది హోటల్లో కదా, మరి హోటల్ కదా ఒకటే కదా. కానీ ఇక్కడ తొందర ఏమంటే నీతో పాటు ఉన్న వాళ్ళు కొద్దిమంది బలహీనలో ఉంటారనమాట. మనము ప్రభు బలిలో తింటున్నాము, ప్రభుతో పాలువారము. మరి ఇక్కడ వచ్చి విగ్రహాలతో తింటే విగ్రహాలతో పాలువారం ఏంటి కదని వాళ్ళ మనస్సాక్షి బలహీనంగా ఉంటుంది కాబట్టి
అటువంటి వాటితో మనం పాలు పంపులు కలిగి ఉండకూడదు. మరి తినడానికి స్వతంత్రత ఉంది, అందులో ఏం లేదు, తినొచ్చు. కానీ నీ స్వతంత్రత క్షేమాభివృద్ధి కలిగిస్తుందా తోటి సోదరులకు? లేకపోతే చేయదగింది కాదు. 23వ వచనం. అన్ని విషయంలో నాకు స్వతంత్రత ఉంది, అయితే అన్ని చేయదగినవి కావు. స్వతంత్రత ఉంది, అయితే క్షేమాభివృద్ధిని కలుగా చేయవు. కాబట్టి నేను చేయనంతే. తింటే నాకేదో రోగం వస్తుంది కాదు. లేదు 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 అని మనం చదువుకున్నాం కదా 19వ వచనంలో. లేదు. కానీ నీకు స్వతంత్రత ఉన్నా అది క్షేమాభివృద్ధిని కలుగు చేయదు కాదు. కాబట్టి రొటీన్ లాగా నువ్వు తినకూడదు. ఒకవేళ ఎప్పుడైనా మీరు ఏదైనా విందుకు పోయినా అనుకోండి, విందులో కూర్చున్నారు, నాన్న ఇది బలి అర్పించింది అందరికి తిన్నానని తెచ్చిందన్న, ఇది మరి తింటే మనం బలితో పాలువారం అవుతామంటే, అట్లా బాబు, సరే మనం తినకుండా పోదాంలే, మనకు తెలియదు కదా అనొచ్చు. గుర్తుంచుకోండి, మార్కెట్లో మేమన్నీ కూడా చాలాసార్లు బలి అర్పించినవే. పోయినసారి కూడా నేను చెప్పాను. దేవాలయాలు టెంకాయలు శుభ్రంగా కొడుతుంటారు, ఒక కొబ్బరికాయ పూజారికి ఇచ్చిపోతారు. రోజు కొన్ని వందల కొబ్బరికాయలు వస్తాయి పూజారి గారు. అన్ని వందలు పూజారి ఆయన తింటాడా? ఏం చేస్తాడు? ఎండబెట్టి శుభ్రంగా మార్కెట్లో అమ్మేస్తాడు అనమాట. అట్లా మనమే కొనుక్కుంటాం. మరి దాంట్లో ఏమైనా కలుగుతా? అందులో మనసాక్షి నిమిత్తమై ఏ విచారణ చేయొద్దన్నాడు. మనసాక్షి నిమిత్తమై ఏ విచారణ చేయక గట్టికవారి అంగడిలో అమ్మనదేదో దాన్ని మీరు తినవచ్చు. మనం కొబ్బరికాయలు అంటా ఉన్నాను. కొరింథీలో విగ్రహాలకు బలి అర్పించేవాళ్ళన్నారు. ఆ బలి అర్పించిన వాటిలో కూడా యాజకుని భాగం ఉంటుంది అనమాట. మనం సమయలు మొదటి గ్రంథంలో చూసుకుంటాం కదా, ఏలి కుమారులు యాజకుని భాగం రాకముందే మాకు ఆ జబ్బ కావాలి, ఈ జబ్బ కావాలి తీసుకుంటారంట. ఇదంతా అడిగిన తర్వాత రోజు 2 ముక్కలు తింటాం. అంతకంటే ఎక్కువ తింటే మనకు కూడా ఆరోగ్యం చెడిపోతుంది. కానీ దీన్ని మళ్ళీ మార్కెట్ చేస్తారు. కనుక మార్కెట్లో మాత్రం మనసాక్షితో లేకుండా తినమన్నాడు. అయితే బలి అర్పించబడింది ఎక్కడన్నా విందులకు మీరు వెళ్ళినప్పుడు తినొచ్చు, ఏం కాదు. కానీ నీ మనసాక్షి నిమిత్తమై నువ్వు తినొచ్చు. కానీ అయితే తోటి వారి మనసాక్షి నిమిత్తమై నువ్వు తినకుండా ఉంటే మంచిది. నీకు కలిగిన స్వతంత్రత నువ్వు దుర్వినియోగం చేయొద్దంటాడు. అది 23, 28 వచనాలు. ముగింపుకు వద్దాం. ఎదుటి వారి మనసాక్ష్యం నిమిత్తమై నువ్వు పనులు చేయొద్దంటున్నావు. ఒకవేళ చేస్తే వాడు మనసాక్షి బలహీనమైంది అనుకో, ఏదో అక్కడ తిన్నాడు ఇక్కడ తిన్నాడు అంటే ఆ దేవుడిని నమ్మినాడు అంటున్నాడు, ఈ విగ్రహాలను కూడా నమ్మినాడేమో అని బలహీనమైన వాడు అనుకొని వాడు కూడా 2 పక్కలు పోతాడేమో. 30. కాబట్టి మీరు భోజనము చేసినాను, పానము చేసినాను, ఏమి చేసినా దేవుని మహిమ కొరకే చేయండి, కానీ దేవుని నామానికి తొందర కలుగుతుంది అంటే చేయొద్దు. ఇప్పుడు 29వ వచనం. మనసాక్షి నిమిత్తముగా అనగా నీ సొంత మనసాక్షి నిమిత్తం కాదు, ఎదుటివారి మనసాక్షి నిమిత్తం ఇలా చెప్తున్నాను. ఎందుకనగా వేరొకరి మనసాక్షిని బట్టి నా స్వతంత్రత విషయంలో నేను తీర్పు తీర్చబడేలా. 32. యూదులకైనా గ్రీసు దేశులకైనా దేవుని సంఘముకైనా అభ్యంతరము కలుగా చేయకుడి. మరి పౌలు నేను కూడా స్వప్రయోజనం కోర నేను అనేకులు రక్షించబడాలి. నేను స్వార్థ చెబుతున్నాను. ఒకసారి ఒక విగ్రహారాధితమైన విందుకు నేను పోవాల్సి వచ్చింది. పోతే స్వార్థ వింటున్నారు చాలా మంది. అన్నా ఏం నువ్వు కూడా బలి తిన్నావే అన్నారు అనుకో. వారిని సంతోషపెట్టిన నిమిత్తమే బలి అర్పించిన వాటి విషయంలో నేను దూరంగా ఉంటాను. ఎందుకు? విగ్రహం ఒట్టిది అని దూరంగానే ఉండాలి. ఇతరులకు అభ్యంతరాన్ని కలిగించకూడదు. దేవుని సంఘానికి కానీ గ్రీసు దేశులు కానీ యూదులకైనా అభ్యంతరాన్ని కలిగించకూడదు. కానీ విగ్రహాలతో ఏమైనా ఉందా? ఏమి లేదు. విగ్రహములలో అర్పించిన వాటిలో ఏమైనా ఉందా? ఏమీ లేదు. విగ్రహాల్లో ఏమి లేదు, విగ్రహార్పితాల్లో కూడా ఏం లేదు. విగ్రహాలు చేసిన వాడు ఎవరు కదా? ఎవరు? కంసాలి. కంసాల్లో త్రాగుబోతులు కూడా ఉంటారు.
నిండా తాగి చెప్తా ఉంటారు. గంటల తరబడి పని చేయాలి కదా. ఒక తాగుబోతు దేవుని విగ్రహాన్ని అంటే దేవుడు చేయగలడా? కనుక అందులో ఏం లేదు. వాడు కనిపించే పనులు కూడా ఏం లేదు. ఏమైనా ఉందేమని భయపడాల్సిన పని లేదు. కానీ బలహీనుల వారి యొక్క మనస్సాక్షి నిమిత్తమై మీరు జాగ్రత్తగా ఉండాలా, ఎవరికి అభ్యంతరాన్ని కలిగించకూడదని చెబుతూ 10వ అధ్యాయాన్ని ముగిస్తా ఉన్నాడు. దేవుడి తలంపులు మనందరి ఆత్మీయ విషయమై ఆశీర్వదించి మనకు అనుగ్రహించును గాక.